Hi, this is Sarita, lecturer in Mathematics, JVR Government Degree College, Sattupalli. Today we discuss about linear differential equations. We know differential equation. What is a differential equation? Which has dy by dx, that is the degree 1. So if we take a equation, a when we says that it is linear, a differential equation is said to be linear if the dependent variable of y and its differential coefficients occur only in the first degree and are not multiplied together. So here we says that ఎప్పుడు డిఫరెన్షియల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అంటే ఏదైనా డెరివేటివ్ తీసుకుంటే దాని డిగ్రీ ఏమవ్వాలి అంటే ఫస్ట్ డిగ్రీ అవ్వాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంటే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ జనరల్లీ వి సేస్ దట్ డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ పి అనేటివి పి అండ్ క్యూ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ ఎలోన్ ఆర్ కాన్స్టాంట్స్. ఇక్కడ పి అనేది క్యూ అనేది కాన్స్టాంట్ అయినా అవ్వచ్చు, లేదు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో అయినా అవ్వచ్చు. సో సింపుల్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే ఫామ్ ఏమని చెప్తాము అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే మనము ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఫస్ట్ జనరల్గా ఏం చేస్తాము అంటే ఏదైనా ప్రాబ్లం చూసినట్టయితే లీనియర్ ఫామ్లో ఉందా అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో లీనియర్ ఫామ్లో ఉంది అంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాము అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది తీసుకుంటాం. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటామంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూసినట్టయితే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ పి అనేది క్యూ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అయినా అవ్వచ్చు, లేదు అంటే ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఫైనల్గా సొల్యూషన్ కనుక చూసినట్టయితే వై ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సింపుల్గా చెప్పాలి అంటే వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ సొల్యూషన్ ఆర్ ఎల్స్ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ దట్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్తాం. సో ఇప్పుడు మనము కంప్లీట్ సొల్యూషన్ అంటే ఏంటని చెప్తాము, వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సిని ఏమని చెప్తాము అంటే కంప్లీట్ సొల్యూషన్ అని చెప్తాం. సో ఫైనల్గా మనం ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేది ఫస్ట్ డిగ్రీలో ఉందా, మళ్ళీ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లీనియర్ ఫామ్లా ఉందా చూసుకోవాలి. మరి లీనియర్ ఫామ్ అనగానే మనకు ఐడియా రావాల్సింది ఏంటంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్. ఆ విధంగా ఉంటే దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్. తర్వాత మనకి కంప్లీట్ సొల్యూషన్ అనేది రావాలి అంటే ఏం ఫామ్లో యూస్ చేసుకుంటాము, వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. దీన్ని ఏమని చెప్తాము అంటే కంప్లీట్ సొల్యూషన్ అని చెప్తాం. సో మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంటే దాన్ని ఏమని చెప్తాము, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాము. అదేంటంటే వై కోసం సాల్వ్ చేసేటువంటి ఈక్వేషన్. అదేవిధంగా ఇంకొక ఫామ్లో కూడా ఉండొచ్చు. ఏంటిది ఆ ఫామ్ అంటే
dx బై dy ప్లస్ p1x ఈజ్ ఈక్వల్ టు q1. ఇంతకుముందుకేమో y కోసం సాల్వ్ చేసే ప్రాబ్లం కాబట్టి ఫామ్ ఎట్లుంది, dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, dx బై dy ప్లస్ p1x ఈజ్ ఈక్వల్ టు q1. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఏమైపోతుంది అంటే ఎక్సెల్లో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇంతకుముందు చూసినట్టయితే మనము ఒకసారి చూస్తే మన ఈక్వేషన్ చూసినట్టయితే dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. సో ఇక్కడ మనకి ఏంటంటే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, అదేవిధంగా ఇక్కడ మనము సాల్వ్ చేసినట్టయితే చూసినట్టయితే py ఉంది. సో అంటే మనం ఈ ఈక్వేషన్ అంతా y కోసం సాల్వ్ చేసేటువంటిది. ఇక్కడికి వచ్చేసరికి మనకి డిపెండెంట్ వేరియబుల్ ఏమైపోతుందంటే y అనేది డిపెండెంట్ వేరియబుల్, x అనేది ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది వన్ టైప్ ఆఫ్ ఫామ్ ఏంటి, dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అనేది వన్ టైప్ ఆఫ్ ఫామ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏమైపోతుందంటే x అవుతుంది. సో దీన్ని ఏమని చెప్తాము అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ x అని చెప్తాము. దట్ ఈస్ x ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్ అండ్ y ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ అని చెప్తాం. సో ఇక్కడ చూసినట్టయితే ఫామ్ ఏంటంటే dx బై dy ప్లస్ p1x ఈజ్ ఈక్వల్ టు q1. ఇక్కడికి వచ్చేసరికి p1 q1 అనేటివి కాన్స్టాంట్స్ అవ్వచ్చు, లేదు అంటే ఏదైనా ఒక ఫంక్షన్ y ఎలోన్ అంటే ఏంటి, p1 q1 అనేది వైలలో టర్మ్ కూడా కావచ్చు. ఐదర్ ఇట్ ఈస్ కాన్స్టాంట్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ y. సో ఫైనల్గా సొల్యూషన్ ఏమైపోతుంది అంటే x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ e పవర్ ఇంటిగ్రేషన్ p1 dx. ఏంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రేషన్ p1 dy. ఓకే, సో సొల్యూషన్ కంప్లీట్ సొల్యూషన్ ఏమని చెప్తాము అంటే x ఇంటూ e పవర్ ఇంటిగ్రేషన్ p1 dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q1 e పవర్ ఇంటిగ్రేషన్ p1 dy ఇంటూ dy ప్లస్ c. ఇది వన్ ఫామ్ అని చెప్పవచ్చు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి అనదర్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఏం చూద్దామంటే ఒక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ప్రాబ్లం చూసినట్టయితే క్వశ్చన్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ dy బై dx మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x. So first if we observe the question, here clearly says dy by dx. ఓకే, సో మనం ప్రాబ్లం చూడగానే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాబ్లంలో dy బై dx అనేది ఉంది. సో మనకి లీనియర్ ఫామ్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫామ్లో రాసుకోవచ్చు. సో మనము ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసినట్టయితే dy బై dxకి మల్టిపుల్ ఏముంది అంటే 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాము అంటే డివైడ్ విత్ 1 ప్లస్ ఎక్స్, డివైడ్ విత్ 1 ప్లస్ ఎక్స్. సో 1 ప్లస్ ఎక్స్తో డివైడ్ చేసి ఏమైపోతుంది, dy బై dx మైనస్ x బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x బై 1 ప్లస్ ఎక్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏ ఫామ్లో కనపడుతుందంటే ఇది చూసినట్టయితే ఏ ఫామ్లో కనపడుతుంది, dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫామ్లో కనబడుతుంది. సో dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. సో కంపేర్ చేసినప్పుడు మనకి p ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ x బై 1 ప్లస్ ఎక్స్ వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. అదేవిధంగా క్యూ ఏమైపోతుంది, 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేసినట్టయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1ని యాడ్ చేసి డివైడ్ చేస్తున్నా.
సో 1ని యాడ్ చేసి డివైడ్ చేస్తున్నా. దేనికి ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మనకి 1 ఒకటి తక్కువ పడింది కాబట్టి దీనికి ఏం చేస్తున్నానంటే 1 ప్లస్ చేస్తున్నా, అదేవిధంగా -1 చేస్తున్నా. అప్పుడు ఏమైపోతుంది, 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు, -1 బై 1 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ప్లస్ ఎక్స్ కాదు, ఆల్రెడీ మనకి ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం చేంజెస్ చేద్దాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 1 మైనస్ ఎక్స్ -1 ఉంది, దాన్ని నేను కొంచెం చేంజ్ చేసేస్తున్నా. ఇక్కడ మైనస్ని కామన్ తీసినట్టయితే ఏమని రాసుకోవచ్చు, బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రాసుకోవచ్చు బై 1 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 1 బై 1 ప్లస్ ఎక్స్ -1 వస్తుంది. 1 బై 1 ప్లస్ ఎక్స్ -1. జస్ట్ దీన్ని డివైడ్ చేసి దీన్ని డివైడ్ చేసి రాస్తే మనకి p ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, 1 బై సో 1 బై 1 p ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్ -1 వస్తుంది. q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా p ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్ -1 కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాము. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx. సో ఇంటిగ్రేషన్ pdx వచ్చేసరికి మరి p అంటే మనకి క్లియర్గా తెలుసు ఏంటది, p 1 బై 1 ప్లస్ ఎక్స్ -1. సో ఎక్స్పోనెంట్కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, 1 బై 1 ప్లస్ ఎక్స్ -1 ఇంటూ dx వస్తుంది. మరి ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, ఏంటంటే ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ ఎక్స్, దీని వాల్యూ దట్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. కాబట్టి మనం ఏం రాసుకున్నాం ఇక్కడ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ -1కి ఇంటిగ్రేషన్ ఉంది. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దాని వాల్యూ ఏమైపోతుంది, ఎక్స్ అయిపోయింది. సో అక్కడ ఏం రాసుకున్నాము, -x అని రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమైంది అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అయింది. ఇదేంటిది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో నెక్స్ట్ మనము కంప్లీట్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సొల్యూషన్ యొక్క ఫార్ములా ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ c. సో మరి మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వచ్చింది. సో అది రాసుకుంటాము. సో అప్పుడు మనకి ఏంటి సొల్యూషన్ అనేది y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx ప్లస్ c. సో మనకి ఆల్రెడీ ఏమొచ్చింది, ఇంతకు ముందుకు ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వచ్చింది.
సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 + x, ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏంటంటే 1 + x మిగిలిద్ది. సో ఇక్కడికి వచ్చేసరికి 1 + x ఇంటూ ఈ పవర్ -x రాస్తున్నాం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఇది కనుక చూసినట్టయితే ఏమని రాసుకోవచ్చు, ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 + x తర్వాత ఇంటూ ఈ పవర్ -x. మామూలుగా మనకి ఫార్ములా తెలుసు ఏంటి, ఏదైనా ఏ పవర్ m + n ఉంటే ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అనేది రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం మిగులుతుంది అంటే 1 + x మిగులుతుంది ఇంటూ ఇక్కడ ఇంకేముంది, ఈ పవర్ -6 ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, 1 + x ఇంటూ ఈ పవర్ -6 రాసుకోవచ్చు. సో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమొచ్చింది, 1 + x ఇంటూ ఈ పవర్ -x వచ్చింది. సో అది మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఏమొచ్చింది మనకి, y ఇంటూ 1 + x ఇంటూ ఈ పవర్ -x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. ఆల్రెడీ మనకి క్యూ ఏముంది ప్రాబ్లం నుంచి, 1 - x/1 + x ఉంది కాబట్టి అది రాసుకున్నాము. ఇంటూ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 1 + x ఇంటూ ఈ పవర్ -x ఉంది. సో అది రాసుకున్నాం. సో ఇక్కడ మనము చూసినట్టయితే న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ టర్మ్ ఉంది. ఏంటిది అది, 1 + x 1 + x. సో 1 + x 1 + x అనేది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకేం మిగులుతుంది అంటే 1 - x ఇంటూ 1 - x ఇంటూ ఈ పవర్ -x ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ ఈ పవర్ -x, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ -x x ఇంటూ ఈ పవర్ -x. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఏముంది, dx ఉంది. సో dx రాసుకుంటున్నాం. తర్వాత దీన్ని మనము ఏం చేయాలి అంటే సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఈ పవర్ -xకి ఈ పవర్ -x అనేది ఇంటిగ్రేషన్ అయిపోతుంది. ఓకే, లెట్ ఇట్ బి, దాన్ని వదిలేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇంటిగ్రేషన్ x ఈ పవర్ -x. ఇక్కడ వచ్చేసరికి ఇది ఎట్లుంది అంటే uv ఫామ్లో ఉంది. ఎట్లుంది, uv ఫామ్లో ఉంది. మరి uv ఫామ్లో ఏం చెప్తామంటే ఇంటిగ్రేషన్ uv వచ్చేసి u ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ u డాష్ ఇంటిగ్రేషన్ v d. సో ఇక్కడికి వచ్చేసరికి u అంటే మనకి x అనుకున్నాము. సో u ఇంటిగ్రేషన్ v అంటే ఏంటిది, x ఇంటిగ్రేషన్ ఈ పవర్ -x dx. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ xని డిఫరెన్షియేట్ చేస్తే 1, అదేవిధంగా ఈ పవర్ -xని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఈ పవర్ -x వస్తుంది. ఈ పవర్ -x వస్తుంది. మళ్ళీ దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఇదేమో -x ఈ పవర్ -x వస్తుంది, ఇదేమో ఈ పవర్ -x వస్తుంది. సో అప్పుడు అది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. మళ్ళీ ఈ పవర్ -x ఈ పవర్ -x బోత్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకి ఏం టర్మ్ ఉంటుందంటే ఓన్లీ x ఈ పవర్ -x ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పవర్ -xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ -x. ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏముంది, ఇంటిగ్రేషన్ x ఈ పవర్ -x ఉంది. దానికి యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటాము. యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటే ఇంటిగ్రేషన్ యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోద్ది. సో అప్పుడు ఫైనల్గా మనకి ఏమైపోతుంది అంటే ఈ పవర్ -x ఈ పవర్ -x క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకు మిగిలేది ఏంటిది అంటే x ఈ పవర్ -x మిగిలిద్ది. సో మనకి ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y ఇంటూ 1 + x ఈ పవర్ -x ఉంది ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ x ఈ పవర్ -x ప్లస్ c ఉంది. సో మనము అబ్జర్వ్ చేసినట్టయితే బోత్ సైడ్స్ ఈ పవర్ -x ఉంది,
అదేవిధంగా సికి పక్కన ఈ పవర్ మైనస్ ఎక్స్ లేదు కాబట్టి ఈ పవర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాము, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు సొల్యూషన్ ఏమొస్తుందంటే వై ఇంటూ 1 + x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్ని చూడగానే మనము కొన్ని స్టెప్స్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఒక 3 స్టెప్స్లో మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో రాయవచ్చా, సో అది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. తర్వాత పి ఏముంది క్యూ ఏముందో రాసుకొని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఇది సెకండ్ స్టెప్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ దట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో ఫస్ట్ ఇప్పుడు మన ప్రాబ్లం చూసినట్టయితే చూడగానే మనకేమో అర్థమైంది, ఏంటంటే dy/dxకి మల్టిపుల్లో ఏముంది 1 + x ఉంది. సో అక్కడ 1 + x అనేది ఎలిమినేట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, 1 + xతో డివైడ్ చేస్తున్నాం, మరి డివైడ్ చేస్తే ఏమైపోతుంది dy/dx ప్లస్ అక్కడ ఆల్రెడీ మనకి ఏముంది -xy ఉంది. సో -xని అలానే ఉంచేసి దాన్ని డివైడ్ చేస్తే బై 1 + x అవుతుంది ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 - x/1 + x అవుతుంది. సో అక్కడ మనం ఏం చేయాలి అంటే p అనేది ఏంటి, జస్ట్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు క్యూతో కంపేర్ చేసినట్టయితే వైకి పక్కన ఉన్న కోఎఫిషియంట్ అంతా కూడా p అవుతుంది. సో వైకి పక్కన ఉన్న సెకండ్ టర్మ్లో వైకి పక్కన ఉన్న కోఎఫిషియంట్ ఏంటంటే -x/1 + x. సో ఇక్కడికి వచ్చేసరికి p ఈజ్ ఈక్వల్ టు ఏంటి -x/1 + x. మరి దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే అట్లా చేయడం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను అంటే ఒక -1ని యాడ్ చేసి +1ని యాడ్ చేస్తే సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది అంటే p వాల్యూ 1/1 + x - 1 వస్తుంది. సిమిలర్గా q అనేది మనకు తెలుసు ఏంటది 1 - x/1 + x వస్తుంది, 1 - x/1 + x వస్తుంది. సో అక్కడ ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు ఫైనల్గా మనకి సింప్లిఫై చేసినాక ఏమొచ్చింది అంటే 1 + x ఇంటూ e పవర్ -x వచ్చింది, 1 + x ఇంటూ e పవర్ -x. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 + x - x అనేది ఏ పవర్ m + n లాగా ఉంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా రాసుకుంటాము. సిమిలర్గా అలానే రాసుకుంటే ఈకి లాగ్కి బోత్ ఆర్ ఇన్వర్టిబుల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది అంటే 1 + x ఇంటూ e పవర్ -x వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాం, ఇది ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్గా సొల్యూషన్కి ఫార్ములా ఏంటంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ c అనేది ఫార్ములా. జస్ట్ అందులో సింప్లిఫై చేసేసి మనం ఏం చేసినాము అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినాం. సో ఫైనల్లీ వి గాట్ ద సొల్యూషన్ ఫర్ దట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసినట్టయితే ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో క్లియర్గా dy/dxలో మల్టిపుల్లో ఉంది. సో క్లియర్గా ఏం చేసినాం అక్కడ జస్ట్ డివైడ్ చేసేస్తే సరిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమిటంటే ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు y/dx మైనస్ క్వశ్చన్ చూసినట్టయితే సాల్వ్ y/dx - x dy plus log x dx is equal to 0. So they clearly doesn't give a dy/dx. So first we write in the form dy/dx. If we see this problem, first and third terms both are having dx. So we take the common. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్లో థర్డ్ టర్మ్లో రెండిట్లలో ఏమైంది అంటే dx ఉంది. సో dxని కామన్ తీసినట్టయితే ఏమొస్తుంది y
వై డిఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్ రెండు కూడా ఉన్నాయి. సో రెండింటికి డిఎక్స్ని కామన్ తీసి రాసుకుంటే సో వై ప్లస్ log x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివై. యాక్చువల్గా మైనస్ ఎక్స్ డివై ఉంది, అది రైట్ సైడ్కి పోతే ప్లస్ ఎక్స్ డివై అవుతుంది. సో అప్పుడు మనకేమొస్తుంది అంటే ఎక్స్ డివై బై డిఎక్స్, నెక్స్ట్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ లాగ్ ఎక్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనము వైని ఇవతలకు పంపితే ఏమైపోతుంది అంటే మైనస్ వై అవుతుంది. సో దీన్ని నేను ఏమని రాస్తున్నాను అంటే ఎక్స్ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని రాస్తున్నా. మరి ఇక్కడ డివై బై డిఎక్స్కి పక్కన ఏముంది, ఎక్స్ ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా, ఎక్స్తో డివైడ్ చేస్తున్నా. సో ఎక్స్తో డివైడ్ చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ డివై బై డిఎక్స్ మైనస్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి డివై బై డిఎక్స్ మైనస్ 1/x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1/x లాగ్ ఎక్స్ వస్తుంది. సో నేను ఇక్కడ సింపుల్గా ఏం చేసిన అంటే డిఎక్స్ టర్మ్స్ వన్ సైడ్ నుంచి డివై టర్మ్స్ అవతలి పంపించేసిన. ఆల్రెడీ డివై టర్మ్ హ్యావింగ్ మైనస్ టర్మ్, సో ఇట్ విల్ బి పాజిటివ్. ఈ ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపినప్పుడు అది ఏమైపోయిందంటే పాజిటివ్ అయింది. ఎక్స్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది, వై ప్లస్ లాగ్ ఎక్స్ అయింది. సో వై ప్లస్ లాగ్ ఎక్స్ అయింది. మరి డివై బై డిఎక్స్కి మల్టిపుల్లో ఏముందంటే ఎక్స్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాము. దేంతో డివైడ్ చేస్తున్నాము అంటే ఎక్స్తో డివైడ్ చేస్తున్నాము. అప్పుడు డివై బై డిఎక్స్ మైనస్ 1/x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1/x లాగ్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లోకి వచ్చింది అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లోకి వచ్చింది. సో సింపుల్గా కంపేర్ విత్ డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. దెన్ ఫైనలీ వి సేస్ దట్ పీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/x అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/x లాగ్ ఎక్స్. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, క్లియర్గా నాకు సో క్లియర్గా ఏంటి, పీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/x, అదేవిధంగా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ లాగ్ ఎక్స్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీ డిఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 1/x డిఎక్స్. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇంటిగ్రేషన్ 1/x డిఎక్స్ అంటే ఏంటి, లాగ్ ఎక్స్. సో ఈ పవర్ లాగ్ ఈ ఎక్స్ పవర్ ఏమవుతుందంటే -1, మైనస్ కాస్త పైకి పంపితే పవర్ -1 అవుతుంది. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ -1 ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిదమ్మా 1/x. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే 1/x వచ్చింది. సో ఇప్పుడు మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి, సొల్యూషన్ వచ్చేసి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. సో మనకు ఆల్రెడీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x వచ్చింది, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసి y ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ వచ్చి 1/x లాగ్ ఎక్స్. అదేవిధంగా ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ విల్ బి 1/x. సో మరి 1/x చేసినట్టయితే ఏమవుతుంది, 1/x² అవుతుంది. 1/x² ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనము సింప్లిఫై చేస్తే ఇక్కడ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటున్నాను. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్, సో ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ చూసినట్టయితే లాగ్ ఎక్స్ని టీ అని తీసుకుంటున్నాం. సో అప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఏమవుతుంది అంటే 1/x డిఎక్స్ అవుతుంది.
1/x dx ఏమైపోతుంది అంటే dt అవుతుంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 1/x dxని dt రాసుకుంటాము. తర్వాత log xని t అని రాసుకుంటాం. సో 1/x dx dt రాసినప్పుడు 1/x dx dt. వన్ బై ఎక్స్ డిఎక్స్ని డిటి అని రాసుకుంటాము. లాగ్ ఎక్స్ని ఏమని రాసుకుంటామంటే టీ అని రాసుకుంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ చేస్తే 1/x dx ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. తర్వాత లాగ్ ఎక్స్ని ఏమని రాస్తామంటే టీ అని రాస్తాము. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్టయితే -1 + log x వస్తుంది. సో మనము జనరల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ log x ఇంటిగ్రేషన్ log x తీసుకున్నట్టయితే యూవీ ఫామ్లో చేసినట్టు 1 × log x తీసుకొని ఏం చేస్తాం, దాన్ని ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇంటిగ్రేషన్ యూవీ ఫామ్లో తెలుసు మీకు, యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి. దాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే 1 + log x వస్తుంది బై ఎక్స్ వస్తుంది. అప్పుడు ఎక్స్కి ఎక్స్ తీసేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది అంటే cx - 1 + log x అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫైనల్గా కావాల్సినటువంటి సొల్యూషన్ వచ్చింది. సో ఇప్పుడు మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్లియర్గా ప్రాబ్లమ్ని చూడగానే మనకి ఏమర్థమవుతుంది అంటే క్వశ్చన్ చూసినట్టయితే సాల్వ్ 1 - x² dy/dx + 2xy ఈజ్ ఈక్వల్ టు x × 1 - x² హోల్ పవర్ 1/2. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ చూడగానే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి ప్రాబ్లము dy/dx + py ఈజ్ ఈక్వల్ టు q ఫామ్లో ఉందా అంటే దానికి ఇక్కడ మన ప్రాబ్లం చూసినట్టయితే dy/dxకి మల్టిపుల్లో ఏముంది అంటే 1 - x² ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 1 - x²తో 1 - x² టోటల్ ఈక్వేషన్ని డివైడ్ చేస్తే మనకేమొస్తుంది dy/dx + 2x/1 - x² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x × 1 - x² హోల్ పవర్ 1/2 బై 1 - x² వస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేస్తే ఏంటి dy/dx + py ఈజ్ ఈక్వల్ టు qతో కంపేర్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2x/1 - x² వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు 2x/1 - x². అదేవిధంగా మనము క్యూని అబ్జర్వ్ చేసినట్టయితే క్యూ x × 1 - x² హోల్ పవర్ 1/2 బై 1 - x² ఉంది. ఓకే, సో ఇక్కడ మనం అట్లనే ఉంచేసుకుందాము. ఇక్కడ pని చూసినట్టయితే 2x/1 - x² వచ్చింది. ఇది డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ f(x/f) ఇంటిగ్రేషన్ f'(x/f) dx ఫార్ములా ఉంటే ఇంటిగ్రేషన్ f'(x/f) dx ఉంటే దీని ఫార్ములా ఏంటంటే log of f(x). సో ఇప్పుడు మనము f(x)ని దేన్ని అనుకుంటామంటే 1 - x²ని f(x) అనుకుందాం. ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ f'(x/f) dx ఫామ్లో ఉంటే దీని ఫార్ములా ఏంటంటే log f(x). ఇక్కడ మన ప్రాబ్లంలో f(x) ఏమైపోతుంది అంటే f(x) ఈజ్ ఈక్వల్ టు 1 - x². సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని 1 డిఫరెన్షియేషన్ చేస్తే 0, ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x. కాబట్టి -2x అనేది దాని డిఫరెన్షియేషన్ అవుతుంది. సో లాగ్ ఆఫ్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి అనుకున్నాం, 1 - x² అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా మైనస్ ఒకటి వచ్చింది కాబట్టి దాని వాల్యూ ఏమైపోతుంది అంటే -log ఆఫ్ 1 - x² అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమైందంటే e⁻−log ఆఫ్ 1 - x². సో ఇక్కడ ఈ మైనస్ని కనుక పైకి పంపితే అది పవర్ అవుతుంది. సో పవర్ -1 అవుతుంది. ఈకే లాగ్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఫైనల్గా మిగిలేది ఏంటంటే 1 - x² హోల్ పవర్ -1 హోల్ పవర్ -1. అంటే దాని మీనింగ్ ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే 1/1 - x², 1/1 - x². ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఫైనల్గా మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే 1/1 - x² వచ్చింది. నెక్స్ట్ మనకి ఫైనల్గా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చింది 1/1 - x² కాబట్టి అదేవిధంగా రాసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q అంటే మనకి ప్రాబ్లంలో ఏమొచ్చింది x ఇంటూ 1 - x² హోల్ పవర్ 1/2/1 - x² వచ్చింది. అదేవిధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఏంటి 1/1 - x² dx ప్లస్ c. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ సైడ్లో బోత్ డినామినేటర్స్ ఏమున్నాయంటే 1 - x² అనేది 2 సార్లు ఉంది. సో 1 - x² ఇంటూ 1 - x² రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 1 - x²ని ఒక t అని తీసుకుంటున్నా. సో 1 - x² ఏమనుకుంటున్నాను ఒక t అని అనుకుంటున్నాను. లేదు ఇంకొంచెం మనం సాల్వ్ చేయాలంటే ఈ టైప్లో కాకుండా ఇంకొక టైప్లో కూడా చేసుకోవచ్చు. ఏంటది అంటే సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 1 - x² హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/2 ఒకటి ఉంది. కిందేమో 1 - x² హోల్ పవర్ 2 ఒకటి ఉంది. ఓకే, సో బేసిస్ ఆర్ రెండు సేమ్ కాబట్టి చేసుకున్నట్టయితే 1 - x² హోల్ పవర్ 1/2 -2 అవుతుంది. -1 - 4/2 అంటే -3/2 అవుతుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు -3/2 రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకేముందంటే ఇంటిగ్రేషన్ x ఇంటూ 1 - x² హోల్ పవర్ 3/2 రాసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ పవర్ పైన 1/2 ఉన్నది, కింద 1 - x² ఇంటూ 1 - x² ఉంది. సో హోల్ స్క్వేర్ అంటే సో ఇది కరెక్ట్. 1 - x² హోల్ పవర్ -3/2 రాసుకుంటే ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 1 - x² అనుకుంటే అప్పుడు dt ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది అంటే -2x dx రాసుకోవచ్చు. మరి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏమున్నదంటే x ఒకటి ఉన్నది, dx ఒకటి ఉన్నది. సో x dx అంటే సో x dx ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే -dt/2 రాసుకోవచ్చు. సో x dx ప్లస్ ఏం రాసుకోవచ్చు -dt/2 రాసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి 1 - x² హోల్ పవర్ -t/2 అంటే -dt/2 పక్కన పెట్టేసినట్టయితే ఇక్కడ t పవర్ -t/2 ఒకటి ఇంటూ -dt/2 ఒకటి -dt/2. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ t పవర్ -t/2 ఉంది. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఉంది అనుకుంటే x పవర్ n+1/n+1 అవుతుంది.
కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే టీ పవర్ -3/2 + 1 బై -3/2 + 1 అవుతుంది. సో అప్పుడు ఏమైపోతుంది అంటే టీ పవర్ -3/2 ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ కనుక చేసినట్టయితే టీ పవర్ -3/2 + 1 బై -3/2 + 1 వస్తుంది. సో టీ పవర్ -1/2 మిగిలింది. టీ పవర్ -1/2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/√t. 1/√t అంటే ఏంటంటే టీ అంటే యాక్చువల్గా మనం ఏమనుకున్నాము అంటే 1 - x² అనుకున్నాం. కాబట్టి అది రాసుకుంటే ఏమైపోతుంది అంటే 1/√1 - x² అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫైనల్గా సొల్యూషన్ ఏమైపోతుంది అంటే y/1 - x² = 1/√1 - x² ప్లస్ c అవుతుంది. మరి ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో డివైడ్లో 1 - x² ఉంది కాబట్టి అవతలికి పంపినట్టయితే y ఏమైపోతుంది √1 - x² ప్లస్ ఇక్కడ c ఉంది, c ఇంటూ ఏమైపోతుంది అంటే 1 - x² అవుతుంది. So this is the linear differential equation solution.